నమస్తే జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ ఎంఏ కరీం గారు మనతో పాటు ఉన్నారు. మరి ఇవాల్టి మన టాపిక్ ఫెయిల్యూర్ మేనేజ్మెంట్. ప్రతి సక్సెస్ వెనుక ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి. అవే మనకి ఎక్స్పీరియన్స్ని అలాగే టార్గెట్ని కూడా రీచ్ అయ్యేలా చేస్తూ ఉంటాయి. మరి ఇవాల్టి ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉపయోగపడబోతోంది, అలాగే ఫ్యూచర్లో ఫెయిల్యూర్స్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి, వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు కరీం గారు మనతో పాటు ఉన్నారు. మరి ఇవాళ టాపిక్లోకి మనం ఎంటర్ అయిపోదాం. నమస్తే కరీం గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ టూ గుడ్. సో ఫెయిల్యూర్ మేనేజ్మెంట్, ప్రతి సక్సెస్ వెనుక ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి అంటూ ఉంటారు. సో ఈ ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది సక్సెస్కి? సక్సెస్ మంత్ర కార్యక్రమంలో ఎప్పుడు సక్సెస్ గురించి, మంచి గురించి, పాజిటివ్ గురించి మనము జనరల్గా మాట్లాడుతూ ఉంటారు ఎక్కడ పోయినా కానీ. సో యాక్చువల్గా ఇందాక మీరు అన్నట్టుగా సక్సెస్ వెనకాల ఫెయిల్యూర్ ఉందా లేదా, లేకుంటే మన సక్సెస్ను ఆపడానికి ఫెయిల్యూర్ అనేది ఒక అడ్డంకిలాగా ఏ రకంగా జరుగుతుంది. ఆ అడ్డంకుల్ని మనము దొరకబడితే, ఆ అడ్డంకుల్ని మనం ఐడెంటిఫై చేస్తే, అసలు క్లాస్లో 40 మంది 50 మంది పిల్లలు ఉంటారు, అందరూ బాగానే ఉంటారు, అందులో ఒకళ్ళు ఇద్దరు వెనకబడిపోతూ ఉంటారు, వీక్గా ఉంటారు. వాళ్ళ వెనకాల మనము మన టీచర్స్ స్పెషల్గా శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఒక బరువు లేపాలి, అసలు ఒకతను లేపుతున్నాడు, ఒకరికి అది వీలు అవ్వట్లేదు, మనం అతనికి హెల్ప్ చేస్తాం. అయ్యో పాపం ఆయనతో ఆ బరువు లేపలేకపోతున్నాడు, ఆమె ఆ గంప లేపలేకపోతుంది, బస్సులో ట్రైన్లో ఉంటే కొంచెం హెల్ప్ చేయండి అంటారు. బలంగా ఉన్న వాళ్ళకు మనం హెల్ప్ చేసే అవసరం లేదు. అలాగే ఇప్పుడు మనం గవర్నమెంట్ కూడా చూడండి, మామూలుగా ప్రజలతో కాకుండా ఎవరైతే బ్యాక్వర్డ్గా ఉన్నారో, ఎవరైతే పేదరికంలో ఉన్నారో, ఎవరైతే ఆ స్తోమతకు తగ్గిపోయినారో వాళ్లకు గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. వాళ్లకు వృద్ధాప్య పెన్షన్ అని, వికలాంగుల పెన్షన్ అని, తర్వాత నిరుద్యోగ భృతి అని, అంటే ఎవరికి అవసరం ఉంది, ఎవరు వీక్ ఉన్నారో వాళ్ళను ఆదుకోవడానికి మనకు ఇది ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ అనేది పనికి వస్తుంది. ఉన్న వాళ్ళ గురించి ఆలోచన చేసే అవసరం లేదు. ఇప్పుడు మనలో గుడ్ క్వాలిటీస్ ఉంటాయి, పాజిటివ్నెస్ చాలా ఉంది, కానీ ఎక్కడెక్కడ వీక్నెస్ ఉంది, ఎక్కడ మచ్చలు కనిపిస్తున్నాయి, రోడ్ ఎంబలా మనం వెళ్తూ ఉంటున్నాం డ్రైవ్ చేసేటప్పుడు, ఎక్కడ గంతలు ఉన్నాయి, ఎక్కడ గుంతలు ఉన్నాయి, ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, ఎక్కడ బండలు ఉన్నాయి, ఇక్కడ ఉంది, మనం దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. అంటే మంచి రోడ్ను మనము దాని మీద మనము అంటే పాజిటివ్గా వెళ్ళేదానికి మనం స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. సో అలాగే మన నిత్య జీవితంలో మనం ఏదైతే సక్సెస్ అవ్వాలి అన్నప్పుడు ఏదో అడ్డంకులు ఎవరికి ఏదో రూపంలో వస్తూ ఉంటాయి. ఆ అడ్డంకుల్ని తొలగించడానికి ఈ ఫెయిల్యూర్ మేనేజ్మెంట్, నిజంగా ఆ సక్సెస్ మంత్రాలు మనం ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం అంటే ఇది మంచి టాపిక్ అండి. సో ఈరోజు వ్యాపారం, అలాగే ఉద్యోగం, అలాగే విద్య, వీటన్నిటిలో కూడా సక్సెస్లు ఉంటాయి, అలాగే ఫెయిల్యూర్స్ కూడా ఉండనే ఉంటాయి. సో ఈ ఫెయిల్యూర్స్ సక్సెస్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ 3 రంగాల్లో ముఖ్యంగా? ఇప్పుడు 3 రంగాలు అంటే మీరు అనేది ఒకటి విద్య, స్టూడెంట్స్, జాబ్ పనిచేసేవాళ్ళు, వ్యాపారం. సో ఇప్పుడు విద్య, పిల్లలు ఉన్నారు, పిల్లల్లో సక్సెస్ అవ్వడానికి వాళ్ళకి ఏంది, వాళ్ళ గోల్ ఏంది, ఎగ్జామ్, పరీక్షలు. ఎందుకు చదువుతున్నారు వాళ్ళు అంటే పరీక్ష రాయడానికి, పరీక్షల్లో వస్తేనే వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది. సో ఆ పరీక్ష ఆ వెళ్ళే మార్గంలో ఎక్కడ వాళ్ళు వీక్ ఉన్నారు, ఉన్న 6 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, 6లో 5 బాగానే ఉన్నారు, 5 సబ్జెక్టులు బాగా చదువుతున్నాడు మీ బాబు కానీ పాప కానీ, ఒక్క సబ్జెక్టులో వీక్ ఉన్నారు, మ్యాథ్స్లో వీక్ ఉన్నారు, దానికి ఎక్కువగా టైం కేటాయించడం, దాని పట్ల ఎక్కువ శ్రద్ధ చేయడం. ఎక్కడైతే ఫెయిల్ అవుతున్నాను అనే భావన కలుగుతుందో దానిని మనము ఫాస్ట్గా, త్వరగా, ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. సో ఫెయిల్యూర్ మీద మనం ఫోకస్ అవసరం. మనం చూస్తున్నాం ఇప్పుడు సమాజంలో కానీ, లేకుంటే మన సిటీస్లో కానీ, పోలీసు వాళ్ళు కానీ సీసీ కెమెరాలు, ఇక్కడ నేరము జరిగే అవకాశం ఉంది అన్న దగ్గర కెమెరాలు బాగా పెడతారు, అక్కడ పోలీసు వాళ్ళని ఎక్కువగా పెడతారు, అంటే పర్యవేక్షణ అనేది పెంచుతారు. ఒక ఫెస్టివల్స్ కానివ్వండి, లేకుంటే ఒకటి ఏదైనా స్పెషల్ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇక్కడ నేరాలు జరిగే అవకాశం ఉంది, లేకుంటే ఎవరైనా ఉగ్రవాదులు, తీవ్రవాదులు వచ్చే అవకాశం ఉంది అని వాళ్ళ మీద దృష్టి పెడతారు, మంచి వాళ్ళ మీద దృష్టి పెట్టరు. ఇక్కడంతా మంచి వాళ్ళు ఉంది, ఇక్కడ అవసరం లేదు వాళ్ళకు. కానీ ఎక్కడైతే చెడ్డ ఉందో, ఎక్కడైతే ఫెయిల్యూర్ ఉందో, ఎక్కడైతే నెగిటివ్ ఉందో, ఆ నెగిటివ్ ఫీలింగ్స్ కానీ అటువంటి వాటిని పాయింట్అవుట్ చేయడానికి స్పెషల్ ఫోకస్ చేస్తేనే వాళ్ళు వస్తారు. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, ఆ రకంగా ఏ సబ్జెక్ట్స్లో వీక్ ఉన్నారో దానిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. అలాగే వ్యాపారంలో నష్టం వస్తుంది, అసలు ఆ వ్యాపారం ఎందుకు పెట్టాను అంటే, వ్యాపారానికి నేను ఇక్కడ పెట్టిన ప్లేస్ కరెక్టేనా, లేకుంటే ఇక్కడ నాకు ఎందుకు కస్టమర్స్ రావట్లేదు, వచ్చిన కస్టమర్స్ ఎందుకు దూరం అవుతున్నారు, ఇది ఫెయిల్యూర్. వచ్చిన వాళ్ళు ఎలాగో వస్తున్నారు, నాకు కస్టమర్స్ వస్తున్నారు కదా అంటే తృప్తి పడితే ఇంకా వ్యాపారం పైకి వేదగదు, ఎక్కడెక్కడ లోపాలు వస్తుంది, కస్టమర్స్ ఏం ఆశిస్తున్నారు అని ఆ రకంగా వ్యాపార రంగంలో వాళ్ళు అభివృద్ధి చేసుకోవచ్చు. అలాగే జాబ్లో ఎందుకు నాకు ప్రమోషన్ వస్తలేదు,
ఎస్ అందరికీ నా తర్వాత అపాయింట్మెంట్ అయిన వాళ్ళు ప్రమోషన్ తీసుకుంటున్నారు. కొంతమందికి ప్రమోషన్స్ రావు. సార్ రావు కాదు, మరి నీ కింది వాళ్ళకి ఎట్లా వస్తున్నది? ఎక్కడ నువ్వు వీక్నెసెస్ ఉంది? ఎందుకు నువ్వు ఆ డిపార్ట్మెంటల్ టెస్ట్కు హాజరు అవ్వలేకపోతున్నావు? ఎందుకు నీ స్కిల్స్ చూపించలేకపోతున్నావు? అటువంటి పాయింట్స్ను, అటువంటి వీక్నెసెస్, బలహీనతంగా అంతే పని ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఎస్ పొద్దున రావడం, అదే పని మెషినరీ లాగా అదే పని చేయడం, అంతే చేయడం, వెళ్ళిపోవడం, 5 కాగానే వెళ్ళిపోవడం. ఇక వాళ్ళకి ఏముండదు. అయితే తన లోపల తనకు నెగిటివ్ కనిపించదు వాళ్ళకు. నేను ఐఎమ్ ఆల్వేజ్ ఓకే, నేనేం తప్పు చేయలేదు, నేనేం తప్పు చేయను, నేను చేసిన పని కరెక్ట్ ఉంటుంది అనే దృక్పథం నుంచి బయటికి వచ్చిన వాళ్ళకే ఈ ఫెయిల్యూర్ అనేది కనిపిస్తుంది. ఆ ఫెయిల్యూర్స్ను ఎవరైతే మేనేజ్ చేసుకుంటారో, సక్సెస్ను మేనేజ్ చేసే అవసరం లేదు. సక్సెస్ ఎలాగో వస్తుంది. ఫెయిల్యూర్ను మీరు మేనేజ్ చేస్తే, మీ లోపాలను మీరు తెలుసుకొని వాటిని అధిగమిస్తే ఆటోమేటిక్గా సక్సెస్ మీ గుమ్మం దగ్గర ఉంటుంది. సో అలాగే ఇప్పుడున్న ప్రజెంట్ వరల్డ్లో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ని సాధించలేరు. 50% ఆఫ్ ది పీపుల్ సక్సెస్లో ఉంటే మిగిలిన వాళ్ళంతా చాలా ఫెయిల్యూర్స్తో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఫెయిల్యూర్స్తో బాధపడే వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, అంటే ఫెయిల్యూర్స్ని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి? ఇప్పుడు మనకు సంతోషం వచ్చినప్పుడు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాము. అలాగే ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కానీ, బాధాకరమైనటువంటి సంఘటన వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఒక పరీక్షలు కానీ, లేకుంటే ఒక వ్యాపార రంగంలో కానీ, అందరికీ వ్యాపారం ఆయన వ్యాపారంలో అభివృద్ధి చెందాడు కదా, నేను కూడా అభివృద్ధి చెందుతాను అనే పాజిటివ్ దృక్పథం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో మన ప్రమేయం లేకుండా మనం ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఫెయిల్యూర్ను మనము ఒక ఎక్స్పీరియన్స్గా, ఆ ఫెయిల్యూర్ ఎందుకు వచ్చింది, ఆ ఫెయిల్యూర్ జరగడానికి కారణం ఏంది, ఆ ఫెయిల్యూర్ మీద ఒక అన్వేషణ లాగా మనం తీక్షణంగా లోపల ఆలోచిస్తే దానికి మనకు ప్రతిఫలం అనేది దొరుకుతుంది, దానికి ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఇక ఫెయిల్ అయిపోయినాను కదా, నేను ఇంకోసారి నేను ప్రయత్నం చేయను, నా వల్ల కాదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు చాలా తప్పు పని చేసినట్టు, జీవితంలో ఎదగలేరు. ఇంకోటి, ఫెయిల్యూర్ను ఓటమిగా భావించకూడదు. ఫెయిల్యూర్ అయినంత మాత్రాన మీరు ఓడిపోలేదు, ఇంకా ఒక జీవితం అక్కడికి ఎండ్ కాలేదు, ఇంకా జీవితం ఉంది. మీకు ఒక అనుభవం వచ్చింది, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. కాబట్టి ఆ ఫెయిల్యూర్ ద్వారా మీరు నేర్చుకున్నది ఏంది, ఆ ఫెయిల్యూర్ను నెక్స్ట్ టైం మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారో, ఎలా నిర్వహిస్తున్నారో ఫెయిల్యూర్ను, అది తెలుసుకున్న వాళ్లకు ఫెయిల్యూర్ అనేది ఒక లెక్క కాదు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు మన పురాణ గ్రంథాలలో చెప్పినట్టుగా ఆనందం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు గంతులు వేయడము, లేకుంటే ఒక బాధాకరమైనటువంటి సంగతి వచ్చినప్పుడు ఏడుచుకుంటూ కూర్చోవడం కాదు. ఎవ్రీథింగ్, నవ్వైనా, ఆనందమైన, సుఖమైన, దుఃఖమైన ఎవ్రీథింగ్ మనము యాక్సెప్ట్ చేసే గుణం ఉన్న వాళ్ళకే ఇవన్నీ కంట్రోల్ చేయగలుగుతారు. అది మనలో రావాలి. ప్రతి ఒక్కరిలో రెండు రావాలి, మంచి చెడు రెండును మీరు యాక్సెప్ట్ చేసే వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటే ఎంత పెద్ద ఫెయిల్యూర్ అయినా సరే అదొక గుణపాఠం లాగా మీకు మీ ముందు నిలబడుతుంది. సక్సెస్ మేనేజ్మెంట్, ఫెయిల్యూర్ మేనేజ్మెంట్, ఈ రెండిట్లో దేనికి ప్రాధాన్యత ముందు ఇవ్వాలంటారు ప్రతి వ్యక్తి? సరే, యాజ్ ఎ సీనియర్ సైకాలజిస్ట్గా నా ఒపీనియన్ ఏంటంటే ఫెయిల్యూర్ మేనేజ్మెంట్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఎందుకంటే మనకి ఎక్కడెక్కడో లోపాలు ఉన్నది. నాలో ఎక్కడ పాయింట్స్ మొత్తం లోపాలు లేవు, ఎక్కడో కొన్ని ఉంటాయి, ఒక 5% or 10%. ఆ లోపాలను మనం సరి చేసుకుంటే 100% సక్సెస్ అవుతాము, 90% సక్సెస్ ఉన్నాము. చూడండి, చాలా మనం చూస్తున్నాం పోటీ రన్నింగ్ రేస్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చిన్న దీంట్లోపల అసలు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా, ఒక సెకండ్లో 10వ వంతులో కూడా వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఉంటారు. అది అటువంటి వాళ్ళు కూడా అయ్యో నేను అంత ప్రయత్నం చేసి నర్వస్ కావాల్సిన అవసరం లేదు, మీరు చేసిన ప్రయత్నం చాలా బాగా చేశారు, బట్ మీకన్నా ఒక అడుగు ముందుకు వేశాడు కాబట్టి ఆయన గెలిచాడు, ఆయనకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, మీకు సెకండ్ ప్రైజ్ వచ్చింది, మీరు అక్కడ ఓడిపోలేదు. ఇంకో దీంతో మీకు మళ్ళీ ఛాన్స్ లేదు, బాయ్ మీకు జీవితం మీద, భూమి మీద బతికే హక్కు లేదని కాదు, ఇంకా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయడంలో ఎవరైతే ఆనందం పొందుతారో వారే సుఖంగా, ప్రశాంతంగా, మానసిక ఒత్తిడి లేకుండా ప్రతిరోజు ఉండగలుగుతారండి. ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ నుంచి సక్సెస్ మేనేజ్మెంట్కి రీచ్ అవ్వాలంటే చేయాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటి? ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ఇంత పెద్ద భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి చిన్న స్థాయి నుంచి మొదలు పెడితే చాలా ధనవంతుడి దగ్గర వరకు మనం ప్రపంచ స్థాయిలో ఉన్నతమైనటువంటి డబ్బు గల, ఆస్తి అంతస్తు గల వ్యక్తితో మనం పోలిస్తే కూడా ఆ నెగిటివ్ అనేది, ఫెయిల్యూర్ అనేది తన దగ్గర ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ప్రతి అడుగులో ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనకు ఫెయిల్యూర్ అనేది అడుగడుగున వస్తూ ఉంటుంది. ఈ ఫెయిల్యూర్ నుంచి అధిగమించడానికి చిన్న విషయమే కావచ్చు, ఒక చిన్న పొరపాటే కావచ్చు, ఒక కాలు మనం లేపలేదు,
అద్భుతమైన అవకాశం మనము మిస్ అయిపోతాము. ఆ కాల్ చూడలేదు, మిస్ కాల్లో ఉంది, మళ్ళీ గంట తర్వాత మనం చూసాము, అక్కడ నుంచి సారీ అండి మేము అది ఆ ప్రాజెక్ట్ వర్క్ వేరే వాళ్ళకి ఇచ్చేసాము అంటే ఒక సక్సెస్ ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న అవకాశం ఒక కాల్ లిఫ్ట్ చేయడం లేక లిఫ్ట్ చేయని కారణంగా అటువంటి అవకాశం పోయింది. అట్లనే ఇంటర్వ్యూస్కు కాల్స్, జాబ్ కాల్స్ కూడా ఉంటుంది, లేకపోతే ఇంటర్వ్యూ కాల్ లేకపోతే ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది, మీరు ఆ టైంలో ఆ లెటర్ను చూడలేదు, రిజిస్టర్ పోస్ట్లో వచ్చింది లేకుంటే మెసేజ్ రూపంలో వచ్చింది, మీరు రేపు 10 గంటలకు అక్కడ పలానా చోట్ల మీరు కావండి అంటే ఇన్ని రోజుల కృషి ఒక జాబ్ సంపాదించినప్పుడు సక్సెస్ అవుతారనే భావన ఉంటుంది. కానీ మీరు ఆ మెసేజ్ చూడలేదు, లేకుంటే మీ తప్పు లేదు, ఫోన్ పాడైపోయింది, లేకుంటే ఈ టెక్నాలజీ వలన ఫోన్ మెసేజ్ రావడం వాళ్ళైతే పంపించారు, మీకు రీచ్ కాలేదు, మధ్యలో మీ తప్పు లేదు, మధ్యలో ఏదైతే ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉందో అక్కడ ఏదైనా లోపం ఉన్నా కానీ మీకు రీచ్ కాలేని కారణంగా మీరు ఆ సక్సెస్ కాలేకపోయినారు. సో ఒక జాబ్ ఒక కాల్ మిస్ అయింది, జీవితం కాలేదు కదా. ఆ ఫెయిల్యూర్ నుంచి మళ్ళీ నెక్స్ట్ టైం మీరు ఇచ్చినప్పుడు ఒక మంచి ఫోను, ఎప్పుడు ఆన్లో ఉండే ఫోను, కరెక్ట్ అంటే ఏ సిస్టమ్ ఏ ఫోన్ బాగా పనిచేస్తుంది, నెట్వర్క్ ఏది బాగుంటుంది అని జాగ్రత్త పడతాం మనం. ఈ జాగ్రత్త పడినప్పుడు ఈ ఫెయిల్యూర్ మనకు ఒక సందేశాన్ని ఇచ్చింది, ఈ ఫెయిల్యూర్ ఒక మనకు గుణపాఠాన్ని నేర్పించింది. సో దీని నుంచి మనం తెలుసుకున్న తర్వాత మళ్ళీ అంతేలే, మళ్ళీ అదే ఫోను, మళ్ళీ నాకు మెసేజ్లు వస్తాయి రాకపోయినంటే ఎప్పుడు జీవితాంతం ఫెయిల్యూర్ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఎవరైతే గుణపాఠం నేర్చుకుని ఇక్కడ పడ్డాను, ఎందుకు పడ్డాను, కాలు జారింది, ఇక్కడ కొంచెం బండ స్మూత్గా ఉంది, లేకుంటే అక్కడ గోతి ఉంది, కొంచెం జాగ్రత్తగా పోతాం, అంతేలే అని సరే ప్రతిసారి వాడు పడుతూనే ఉంటాడు. సో పడడం తప్పు కాదు, పడి లేవకపోవడం తప్పు. అలాగే ప్రతిసారి పడడం కూడా తప్పు. ఒకసారి పడ్డావు, నువ్వు ఎందుకు పడ్డావు, ఎందుకు ఫెయిల్యూర్ ఎదురైంది, ఎందుకు నువ్వు ఇది దాటలేకపోయినావు అనేది ఎవరైతే ఆలోచన చేస్తారో వాళ్లకు ఇంకొక ఆలోచన వస్తుంది, ఫెయిల్యూర్ నుంచి ఇంకొక ఆలోచన వస్తుంది. సైంటిస్టులు చూడండి, పెద్ద వాళ్ళు ఇట్లా మందులు కనుక్కున్నారు, పెద్ద టెక్నాలజీ పెరిగింది, వాళ్ళు ఎన్నిసార్లు ఫెయిల్ అయితేనే కానీ వాళ్ళకు అది కనుక్కోలేకపోయినారు. బల్బ్ కానీ, కార్ కానీ, మెషినరీ కానీ, ఫోన్ కానీ, ఏ వస్తువైనా మనం చూసుకుంటే ఒకటే ప్రయత్నంలో ఎవ్వరికీ సాధ్యం కాలేదు. కొన్ని వందల సార్లు వేల సార్లు వాళ్ళు తమ ప్రయత్నంలో ఫెయిల్ అయిన తర్వాతనే వాళ్ళకు ఒక రిజల్ట్ అనేది వచ్చింది. కాబట్టి ఫెయిల్యూర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఫెయిల్యూర్ను ఎవరైతే మనం ఫోకస్ చేస్తారో, ఫెయిల్యూర్ను మనము భూతద్దంలో పెట్టి ఎందుకు ఇక్కడ జరిగింది అనేది. చాలామంది అంటారు, ఎందుకురా ఫెయిల్యూర్ గురించి ఆలోచన చేస్తావు, ఎందుకురా నెగిటివ్ గురించి ఆలోచిస్తున్నావు, మార్కులు రావని ఎందుకు రావు అని ఆ రకంగా దృక్పథం చేయాలి. దాన్ని అటువైపు చూడాలి. ఒకటే వైపు చూస్తుంటే మళ్ళీ నెగిటివ్ భావం వస్తుంది. ఫెయిల్యూర్ గురించి మాట్లాడతారు, సార్ వాడు ఎప్పుడు నెగిటివ్ మనిషి, ఎప్పుడు ఫెయిల్ అవుతా అంటాడు, ఓడిపోతా అంటాడు, ఇది బాగుంటుంది. అంటే ఓడిపోవడానికి గల కారణాలు ఏముంది, ఎందుకు ఓడిపోయినాను, భవిష్యత్తులో ఓడిపోకుండా ఉండడానికి ఏం చేయాలి, ఏ పని చేసినా సరే. సో ఈ విషయాల మీద అంచనా వేసుకున్న వాళ్ళకు డెఫినెట్లీ సక్సెస్ అనేది ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. మనం ఏం సక్సెస్ కొరకు ప్రత్యేకంగా వేరే బాట పట్టాల్సిన అవసరం లేదు. ఈ ఫెయిల్యూర్ బాటలో నడిచి ఫెయిల్యూర్ ద్వారా మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ అంశాల నుంచి మనం బయటపడితే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా ఈ ఫెయిల్యూర్కు ప్రతిరూపమే సక్సెస్. సో ఫెయిల్యూర్స్ని ఎక్కువగా ఫేస్ చేస్తున్న వాళ్ళు నెగిటివ్ వేలో వెళ్ళకుండా ఒక పాజిటివ్ వేలో వెళ్ళాలంటే వాళ్ళు ముఖ్యంగా ఆలోచించాల్సినవి ఏంటి? ఫెయిల్యూర్ మామూలుగా మన ఆలోచనలతోనే వస్తుంది. ఒక వ్యక్తి ఫెయిల్ అవుతున్నాడు అంటే ప్రధాన కారణము తన ఫెయిల్యూర్ను ఆపుకోవడానికి ఏం చేస్తాడంటే, నేను కరెక్టే వెళ్ళాను సార్, కానీ నాకు ఫలానా అతను నాకు మోసం చేశాడు, నేను వెళ్తున్నాను ట్రైన్లో నా బస్ పాస్ మిస్ అయింది, బస్సులో వెళ్తున్నాను నా పర్స్ కొట్టేశారు, ఫలానా అంటే దొంగ మీద నెట్టేస్తున్నాడు, బస్సు టైంకు రాలేదు, లేకుంటే నేను క్యాబ్ బుక్ చేశాను ఆ టైంలో రాలేదు, నేను వెళ్తున్నాను అక్కడ బ్రిడ్జ్ కూలిపోయింది, నేను వెళ్తున్నాను నేను కరెక్టే వెళ్ళాను, భారీ వర్షం వచ్చేసింది రీచ్ అవ్వలేకపోయినాను. అంటే ప్రతి తప్పును ఒక వ్యక్తి ఎదుటి వాళ్ళ మీదనే నెట్టేయడానికి చూస్తున్నాడు. ఐఎమ్ ఓకే సార్, ఇందులో నా తప్పు లేదు సార్ అనే వాదనలోనే ప్రతి వ్యక్తి ఉంటాడు. కానీ ఆ ఫెయిల్యూర్కు కారణం నువ్వా ఇతరులా అనేది పక్కన పెడితే, ఫెయిల్యూర్ అయితే వచ్చింది నీకు, వాళ్ళు ఎక్కడో అక్కడ బాగానే ఉంటారు, అనుభవించేది నువ్వే. కాబట్టి ఇంకొకసారి అలా జరగకుండా, సార్ నేను వెళ్తున్నాను సార్, వర్షం వచ్చింది, ఏం చేయాలి సార్, వర్షాన్ని నేను ఆపలేను కదా, నేను వెళ్తున్నాను సార్, బ్రిడ్జ్ కూలిపోయింది సార్, నేను వెళ్తున్నాను సార్, రోడ్డు ట్రాఫిక్ వచ్చేసింది సార్, ట్రాఫిక్ జామ్ అయింది సార్, సిగ్నల్స్ పడ్డాయి సార్ అంటే దీని వలన కూడా గుణపాఠం నేర్చుకునే వ్యక్తి నువ్వు గంట కాదు 2 గంటల ముందు ఒక్క నిమిషము ఆలస్యమైనా సరే కాకుండా 3 గంటల ముందు వెళ్ళే వాళ్లకు విజయం దక్కుతుంది. 1 నిమిషంలో ట్రైన్ వెళ్ళిపోవచ్చు, 1 నిమిషంలో మీకు దక్కాల్సింది దక్కకపోవచ్చు. సో అటువంటి వాళ్ళు 3 గంటల బిఫోర్ అయినా సరే వెళ్ళడం ఉత్తమం. సో అటువంటి వాళ్లకు నేను ఇలా వెళ్తే ఈ రూట్లో వెళ్తే ట్రాఫిక్ వస్తుంది,
కాబట్టి నాకు ఇంకా ముందు వెళ్ళాలి, వర్షం వస్తుంది, ఆ ప్లాన్తో వెళ్ళాలి. రాండి, వర్షాన్ని మనం ఆపలేము, ట్రాఫిక్ను మనం ఆపలేము. మీరు ఊహించాలి, మన తప్పును లేట్ అయింది ఎందుకు అని అంటారు. దానికి ఒక రీజన్ రెడీగా ఉంటుంది. ట్రాఫిక్ జామ్ సార్, లేకుంటే ఫోన్ లేదు సార్, లేకుంటే కరెంట్ పోయింది సార్, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది సార్, ఎందుకు ఫోన్ సార్, ఫోన్ బ్యాటరీకి పెట్టాను సార్, ఫోన్ నా దగ్గర లేదు సార్, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్, కరెంట్ లేదు సార్, లేకుంటే ఏదో ఒకటి వంక అంటే వేరే వాళ్ళ మీద నెట్టేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఈ సాకులు వెతకడం ఆపాలి. ఎదుటి వాళ్ళ మీద నెట్టేయడం ఎవరైతే ఆపుతారో అది ఫెయిల్యూర్ మేనేజ్మెంట్లో అతి ఉత్తమమైనటువంటి లక్షణం. అటువంటి వాళ్ళే ప్రతిదానికి నేనేంటి, నా కారణంగా ట్రాఫిక్ జామ్ అయిందా, నా కారణంగా వర్షం పడిందా, కాలేదు, కానీ నువ్వు జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంది. అటువంటి విషయాల మీద ఎవరైతే ఫోకస్ చేస్తారో వాళ్లకు ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ ఒక లెక్క కాదు. ఫెయిల్యూర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక వ్యక్తి ఒక ఫెయిల్యూర్ని ఫేస్ చేస్తున్న టైంలోనే ఎదుటి వాళ్ళని కూడా ఫేస్ చేయాల్సిన సందర్భాలు చాలా ఉంటాయి. ఒక హెడ్ని కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ నుంచి కానివ్వండి, సో చుట్టూ నెగిటివిటీస్ చాలా ఉంటాయి. సో వీటిని ఏ విధంగా ఫేస్ చేయాలి? ఇప్పుడు ఫెయిల్యూర్కు కారణము నేను ఎంతవరకు, వేరే వాళ్ళు ఎంతవరకు, నా చుట్టూ ఉన్న వాతావరణం ఎంతవరకు, కుటుంబంలో వాళ్ళు ఎంతవరకు. ఇప్పుడు అమ్మాయి ఉంది, ఒక పాప, అమ్మాయి ఒంటరిగా వెళ్ళడానికి వెళ్ళదు. ఒకదాన్ని ఎట్లా వెళ్ళాలి, ఎవరో అన్ననో లేకుంటే వాళ్ళ నాన్ననో బాబాయో ఎవరో ఒకటి తోడుకు రావాలి. వాళ్ళు లేని కారణంగా ఈమె ఒకది బండి వెళ్ళరాదు. ఇక్కడ ఎగ్జామ్కి వెళ్ళాలి, 10 గంటలకు ఎగ్జామ్ ఉంది, ఎవరినో ఒకరిని ముందే ప్లాన్ చేసుకోవాలి. అన్నయ్య నువ్వు రా, లేకుంటే మామయ్య మీరు రండి నాకు అని చెప్పి. ఇప్పుడు వాళ్ళు రాని కారణంగా కూడా ఈ అమ్మాయి ఎగ్జామ్ పోయే అవకాశం ఉంది. ఈ అమ్మాయి బస్సులో దూరం వెళ్ళాలి, మళ్ళీ వెళితే రావడానికి కష్టం. ఎక్కడో ఎగ్జామ్ సెంటర్ ఉంది, ఎగ్జామ్ సీజన్ నడుస్తుంది, ఎక్కడో దూరం ఎగ్జామ్ ఉంటుంది, లేకుంటే ఎక్కడో జాబ్కి వెళ్ళాలి. ప్రతి ఒకరి మీద డిపెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఒకరి మీద డిపెండ్ అయినప్పుడు మీరు అన్నట్టుగా ఇటు కుటుంబ వాళ్ళు కానివ్వండి, లేకుంటే మనం ఒక జాబ్లో ఉన్నప్పుడు, ఒక పని చేస్తున్నప్పుడు, ఒక ఆఫీస్లో ఉన్నప్పుడు మనం ఏదైతే మన టార్గెట్ ఆ రోజు చేయాల్సిన టార్గెట్ ఏదైతే ఉందో వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత మనము ఆ ఫైల్ను కానీ మనం ఒక అటెండర్కి ఇచ్చేసి ఇది హయ్యర్ ఆఫీసర్కి ఛాంబర్లోకి పంపించు అంటాం. మనమైతే ప్రతి వ్యక్తి టేబుల్ వదిలేసి వెళ్ళడు. సో కంప్లీట్ చేసేసాడు, ఫైల్ అన్నీ క్లియర్ అయిపోయింది, మొత్తం డేటా రెడీ అయిపోయింది, ఫైల్ వర్క్ చేసేసారు. 5 గంటలకు ఆఫీసు వెళ్ళాలి అనుకుని క్లోజ్ చేయాలి, 4 గంటలకే క్లోజ్ చేసేసి అటెండర్ను పిలిచి ఇది తీసుకెళ్ళి సార్ టేబుల్ మీద పెట్టు అన్నాడు అనుకోండి. అటెండరు మర్చిపోయిండు, ఇతను నా పని అయిపోయింది, నేను చెప్పేశాను కదా, అటెండర్ పెట్టేశాడు అనుకోండి. కానీ ఫాలో అప్లో ఉండాలి. అటెండర్ పెట్టని కారణంగా 5 గంటలకు మీరు వెళ్ళిపోయారు, మళ్ళీ మీకు కాల్ వస్తుంది, నేను నా ఫైల్ చెప్పాను, అది ఇంపార్టెంట్, హెడ్ ఆఫీస్ పంపించాల్సిన ఫైలు, అది ఎందుకు రాలేదు అని అంటే నేను ఆల్రెడీ పంపించాను సార్, ఎక్కడ నా టేబుల్ మీద రాలేదు అంటారు హయ్యర్ ఆఫీసర్. రాలేదు, మరి ఏం చేసినా, పంపించిన సార్, ఎవరికి ఇచ్చిన, అటెండర్ ఎవరో కింది స్థాయి, అతనికి అంత పట్టింపు ఉండదు. మీకు మనకు ఉన్నంత, ఎవరైతే పనిచేస్తున్నాడో ఆయనకు ఉన్నంత ఇంపార్టెన్స్ ఆయనకు ఉండదు. ఏదో మామూలుగా ఫైల్ పెట్టమన్నాడు కదా అని. మళ్ళీ మనం ఎంత వాదన చేసినా, ఆయనతో గొడవ పడ్డా, చిట్టిన అటెండర్కు ఏమన్నా నేను మర్చిపోయినా సార్ అంటాడు. సింపుల్గా నేను అక్కడ పెట్టిన సార్, వాటర్ తాగినా, మళ్ళీ అట్లనే ఆ సార్ పిలిస్తే మళ్ళీ అటు వెళ్ళిపోయినా, ఇది మర్చిపోయినా సార్, సింపుల్గా చెప్పి దానికి ఏం పరిష్కారం, నా తప్పేం లేదంటాడు ఆయన. సో ఇటువంటి విషయాల మీద కూడా ఫాలో అప్ ఉండాలి. ఫెయిల్యూర్కు నేను బాగానే చేసేది, నేను కరెక్టే నడుస్తున్నాను, నేను సైడ్కే ఉన్నాను, లెఫ్ట్ సైడ్ నేను డ్రైవింగ్ బాగానే చేస్తున్నాడు, వాడే వచ్చి గుద్దాడు సార్ అంటే వాడు నువ్వు ఇంకా కొంచెం జాగ్రత్త పడాల్సిందే. సో ఫెయిల్యూర్ను అధిగమించడానికి ఎదుటి వాళ్ళు ప్రయత్నం చేసినా మీ రోల్ ఏంది. ఇప్పుడు ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ అటెండర్కు ఫైల్ ఇచ్చారు, అడిగినరా, నువ్వు అడిగినా బాబు నేను ఫైల్ ఇచ్చాను, అటెండర్ సార్ దగ్గర పంపించావా, సార్ ఏమన్నారు, సార్ మర్చిపోయినా సార్ ఇప్పుడు పెడుతున్నాను, అప్పుడన్నా పెడతాడు, ఫాలో అప్ అని అన్నది. సో మన పని అయిపోయింది, నేను ఆల్వేజ్ ఓకే అని కాదు, ఎదుటి వాళ్ళను కూడా ఓకే అనిపించేలాగా మీ ప్రవర్తన ఎప్పుడైతే ఉంటుందో డెఫినెట్లీ మీరు చేసిన ఏం లాభం, అంత పని చేసిన తర్వాత ఆ ఫైల్ను ఆఫీసర్ దగ్గరికి పంపించలేకపోయింది ఒక క్లర్క్. సో దెర్ ఈజ్ నో యూస్. మళ్ళీ మీదికెళ్ళి మాటలు విన్నాడు, మీదికెళ్ళి రేపు వచ్చిన తర్వాత మళ్ళీ మనకు వార్నింగ్ ఇవ్వడం, నేను యాక్చువల్గా ఈ పని చెప్పాను, నువ్వు చేయలేకపోయాను, అసమర్థంగా పనిచేస్తున్నావు అని చెప్పేసి ఫీలింగ్స్, మాటలు వినాల్సి వస్తుంది. సో కాబట్టి ఒక లక్ష్యం, ఒక గమ్యం ఏదైనా కావచ్చు, అందులో ఆ గమ్యం చేరేంత వరకు మధ్యలో వచ్చే అడ్డంకుల్ని స్వయంగా అనుభూతి పొందుతూ దానిని అక్కడ వరకు చేరేసే బాధ్యత ప్రతి ఒక్కరు ఎవరికి వారు ఆ పని పట్ల స్వీకరించాలి. అప్పుడే వాళ్ళు ఫెయిల్యూర్ నుంచి గుణపాఠం నేర్చుకుని నెక్స్ట్ సక్సెస్ అవుతారు. సక్సెస్ అవుదాం అనుకున్న ప్రతిసారి ఫెయిల్యూర్సే ఫేస్ చేస్తున్న వాళ్ళు సక్సెస్ని సొంతం చేసుకోవాలంటే వాళ్ళు మార్చుకోవాల్సింది ఏంటి మెయిన్గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఫెయిల్యూర్ వస్తుంది. ఆ ఫెయిల్యూర్ నుంచి బయటపడేంత వరకు మీరు ఆ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇంకొక విషయం, మీ దృక్పథం కరెక్ట్ ఉండాలి.
తర్వాత మీరు చేసే ప్రయత్నం కరెక్ట్ ఉండాలి. మీరు ఏదైతే చేస్తున్నారో అసాధ్యాన్ని మీరు అంటే ఇది అసాధ్యమో, ఇది కాని పని, నా వల్ల కాదు. ఒకవేళ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము, బీటెక్ మెకానికల్ చదివాడు అబ్బాయి, నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జాబులు పడ్డాయి సార్, నేను ప్రయత్నం చేస్తాను, ప్రతిసారి ప్రయత్నం చేస్తున్నాను, 1,00,000 సార్లు ప్రయత్నం చేసినా ఆయనకు నువ్వు చేసింది మెకానికల్, ఎలక్ట్రికల్లో జాబ్ ఎలా వస్తుంది? సో అలాంటి ప్రయత్నం ఇక్కడ ఫెయిల్యూర్ అవుతున్నాను సార్, మీరు సక్సెస్ అయ్యేంత వరకు నేను మళ్ళీ అగైన్ నేను అది కాని దృక్పథంలో ఆపోజిట్ డైరెక్షన్లో ఏదైతే ఫస్ట్ గోల్ అనేది కరెక్ట్గా ఉండాలి, తర్వాత ఇది వాస్తవానికి దగ్గరగా ఉండాలి, ఇది నేను నిజంగా చేరుకోగలను, నా వల్ల సాధ్యమవుతుంది, నా క్వాలిఫికేషన్ ఏంటి, నా వయసు ఏంటి, నేనేంటి, నా ఆర్థిక స్తోమత ఏంటి, నా ఫిజికల్ స్టేటస్ ఏ రకంగా ఉంది, నేను దీనికి అర్హున్నా ఫస్ట్ నువ్వు డిసైడ్ చేయాలి. నేను ఈ రోజు నేను కూడా రేపు మినిస్టర్ అయిపోతా అని ఎలా అవుతాను? మళ్ళీ ఫెయిల్యూర్ కొరకు మనం పదే పదే ఎంబడపడాల్సిన అవసరం. ఒకసారి చూసి ప్రయత్నం స్టార్ట్ చేసే ముందే మీరు ఒక ప్రయాణం స్టార్ట్ చేసేటప్పుడు, ఒక ఆలోచన స్టార్ట్ చేసినప్పుడు ఫెయిల్యూర్ ఎదురయ్యే అవకాశం ఎక్కడ ఉంది? నేను మెకానికల్ చేశాను అనే అబ్బాయికి ఉంది డిప్లొమా, ఇది బీటెక్, ఎలక్ట్రికల్ దాంట్లో జాబ్ ఎలా వస్తుంది? రాదు. కాబట్టి ఆ ప్రయత్నం ఆపేయాలి. నేను ఎంపీసీ తీసుకున్నాను పాప ఇంటర్మీడియట్లో, నేను డాక్టర్ అవ్వాలి, ఎలా అవుతావు అమ్మా? నువ్వు చదివింది ఎంపీసీ. లేదు సార్ నేను ఎన్నో సార్ డాక్టర్ అవుతానా? మళ్ళీ అగైన్ నువ్వు సైన్స్ కోర్స్ తీసుకొని బైపీసీ చేస్తే ఆ రకంగా నువ్వు వెళ్ళొచ్చు అనేది ఆ దృక్పథం ఉండాలి. కానీ అసాధ్యాన్ని అంటే కాని పనుల వెంబడ రాత్రి పగటి వెలుతురు కావాలని ఆశించడం మాత్రం అది తప్పు. ఫైనల్గా ఫెయిల్యూర్కి సక్సెస్కి డిఫరెన్స్ ఇప్పటి వరకు చెప్పారు. బట్ ఫెయిల్యూర్ నుంచి సక్సెస్కి వెళ్ళాలంటే మీరు ఇచ్చే చిన్న సూచన ఏంటి ప్రతి ఒక్కరికి? ఫెయిల్యూర్ నుంచి ఏ పని కావచ్చు, ఫస్ట్ మిమ్మల్ని మీరు మనోనేత్రంలో మీ అంతర్గతంగా ఎవరిని అడగకండి, మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. ఈ పని చేస్తున్నాను, నేను నిలబడగలుగుతానా, నా వల్ల అవుతుందా? ఒక 100 కిలోల బస్తా నేను మోయగలుగుతానా? మోయలేను. 100 kgs బ్యాగ్ ఒకటేసారి మోయలేను. దాన్ని ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నారో లేవట్లేదు, కావట్లేదు. ఎందుకు? నాలో అంత శరీరం లేదు, నాలో శరీరంలో అంత బలం లేదు, అంత లేపలేను. నేను ఒకరోజు కాదు 30 రోజులు ట్రై చేసినా అది కాదు. అలాంటప్పుడు మీకు కొత్త ఆలోచన వస్తుంది. ఏ రకంగా? ఓహో 100 కిలోలు బియ్యం బస్తాను నేను లేపలేకపోతున్నాను కాబట్టి దాన్ని ముక్కలుగా చేద్దాం, 4 భాగాలుగా 4 సార్లు 25 చేసేసి. అంటే అటువంటి సందర్భం ఒక పెద్ద మీకు గోల్ మీ ముందు ఉన్నప్పుడు అది చేరుకోనప్పుడు, అది చేరలేనప్పుడు ఏదైతే అడ్డంకులు వస్తాయో ఆ అడ్డంకుల్ని తొలగించడానికి దాన్ని ముక్కలుగా చిన్న గోల్గా డిసైడ్ చేసుకొని మీరు సక్సెస్ వైపు వెళ్ళగలరు. అది చిన్న పని కావచ్చు, ఈరోజు చేసే పని కావచ్చు, ఆ తర్వాత రేపటి పని కావచ్చు, 1 వీక్ తర్వాత కావచ్చు, 1 మంత్ తర్వాత కావచ్చు. ఈరోజు చేసే మీ ప్రయత్నము దాని ప్రతిఫలం అనేది తర్వాత మీకు లభిస్తుంది. ఈ విషయాన్ని విద్యార్థులు తర్వాత యువకులు ప్రత్యేకించి పాటించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ కరీం గారు. ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ గురించి చక్కని సూచనలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర. నమస్తే. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.